మహాభారతంలో ఇంకా బ్రతికే ఉన్న యోధుడున్నాడని మీరెప్పుడైనా విన్నారా? పురాణాల ప్రకారం మహాభారత యుద్ధం ముగిసినా ఒక యోధుడు మాత్రం ఇప్పటికీ భూమిపై తిరుగుతున్నాడని చాలామంది చెప్తారు. అతనే అశ్వత్థామ. అయితే ఈ కథ నిజమా? లేదా ఇదొక పురాణగాథ మాత్రమేనా? ఈరోజు అశ్వత్థామ కథ వెనుక ఉన్న మహాభారత రహస్యాన్ని తెలుసుకుందాం. అశ్వత్థామ మహాభారతంలోని గొప్ప యోధుల్లో ఒకరు. అతను గురువు ద్రోణాచార్యుడి కుమారుడు. ద్రోణాచార్యుడు పాండవులు మరియు కౌరవులకు యుద్ధ విద్య నేర్పిన ప్రసిద్ధ గురువు. పురాణాల ప్రకారం అశ్వత్థామ జన్మించినప్పుడు అతని నుదిటిపై ఒక అద్భుతమైన మణి ఉండేవి. ఆ మణి వల్ల అతనికి అసాధారణ శక్తులు ఉన్నాయని చెప్తారు. ఆ మణి ఉన్నంతవరకు అతనికి భయం, ఆకలి లేదని కూడా చెప్తారు. అశ్వత్థామ బాల్యం. అశ్వత్థామ చిన్నప్పటి జీవితం చాలా కష్టాలతో నిండింది. ద్రోణాచార్యుడు పేదవాడిగా జీవించాడు. కొన్ని కథల ప్రకారం చిన్నప్పుడు ఒకసారి అశ్వత్థామకు పాలు తాగాలని అనిపించింది. కాని ఇంట్లో పాలు లేక పిండి కలిపిన నీటిని అతనికిచ్చారని చెప్తారు. ఈ సంఘటన ద్రోణాచార్యుడికి చాలా బాధ కలిగించింది. అప్పట్నుంచే అతను గొప్ప యోధుడిగా మారాలని నిర్ణయించుకున్నాడు. మహాభారత యుద్ధంలో అశ్వత్థామ మహాభారత యుద్ధం ప్రారంభమైనప్పుడు అశ్వత్థామ కౌరవుల పక్షంలో యుద్ధం చేశాడు. అతను అత్యంత శక్తివంతమైన యోధుడు. కాని యుద్ధంలో జరిగిన ఒక సంఘటన అతని జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. అది ద్రోణాచార్యుడి మరణం. పాండవులు ద్రోణాచార్యుని ఓడించడం చాలా కష్టం. అందుకే కృష్ణుడు ఒక వ్యూహం ఆలోచించాడు. భీముడు అశ్వత్థామ అనే ఏనుగును చంపాడు. అప్పుడు యుధిష్ఠిరుడు అశ్వత్థామ హతః అనన్నాడు. ద్రోణాచార్యుడు తన కుమారుడు చనిపోయాడని అనుకున్నాడు. ఆ బాధతో అతని యుద్ధం ఆపేశాడు. అప్పుడు ద్రోణాచార్యుడు చంపబడ్డాడు. ఈ వార్త అశ్వత్థామను తీవ్రంగా కోపగించుకుంది. తండ్రి మరణానికి ప్రతీకారం తీర్చుకోవాలని అశ్వత్థామ నిర్ణయించాడు. ఒక రాత్రి పాండవుల శిబిరంపై అతను దాడి చేశాడు. ఆ సమయంలో పాండవులు అక్కడ లేరు. కాని వారి కుమారులు అక్కడ నిద్రపోతున్నారు. కోపంతో అశ్వత్థామ వారిని చంపేశాడని మహాభారతం చెబుతుంది. ఈ సంఘటన మహాభారతంలో అత్యంత విషాదకరమైన సంఘటనల్లో ఒకటి. ఈ ఘోర సంఘటన తర్వాత కృష్ణుడు అశ్వత్థామపై కోపగించాడు. అతనికి ఒక భయంకరమైన శాపమిచ్చాడు. ఆ శాపమేమిటంటే అశ్వత్థామ ఎప్పటికీ మరణించడు, కాని శాశ్వతంగా బాధతో భూమిపై తిరుగుతూ ఉండాలి. అతని నుదిటిపై ఉన్న మణిని కూడా తీసివేశారు. ఆ రోజు నుండి అశ్వత్థామ అమరుడిగా భూమిపై తిరుగుతున్నాడని పురాణాలు చెబుతాయి. ఇప్పటికీ భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో అశ్వత్థామను చూసినట్టు కొంతమంది చెబుతారు. కొన్ని కథల ప్రకారం అతను అడవుల్లో తిరుగుతున్నాడని చెబుతారు. ఇంకొందరు కొన్ని ఆలయాల దగ్గర అతను కనిపించాడని కూడా చెబుతారు. కానీ ఇది నిజమా, లేక పురాణాల్లో చెప్పబడిన కథ మాత్రమేనా? ఈ ప్రశ్నకు స్పష్టమైన సమాధానం ఇప్పటికీ లేదు. అశ్వత్థామ కథ మహాభారతంలో అత్యంత మర్మమైన కథల్లో ఒకటి. అతను నిజంగానే ఇప్పటికీ బ్రతికే ఉన్నాడా, లేదా అది ఒక పురాణగాథ మాత్రమేనా? ఈ ప్రశ్నకు సమాధానం ఇప్పటికీ ఒక రహస్యంగానే ఉంది. మీరేమనుకుంటున్నారు? అశ్వత్థామ ఇంకా బ్రతికే ఉన్నాడని మీరు నమ్ముతారా? మీ అభిప్రాయం కమెంట్స్లో చెప్పండి. ఇలాంటి మహాభారత కథలు మరియు రహస్యాల కోసం ఈ ఛానల్ను ఫాలో అవ్వండి.